అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. అసలు ఈ వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అన్నప్రసన్న ద్వారకా తిరుమలలోనే జరిగేది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏ రిలేషన్ ద్వారా మేనకోడలు అయిందో చెప్తాను. నేను టెంపుల్ కి వెళ్ళాక అసలు నేను వెళ్ళింది ద్వారకా తిరుమల చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పాప మాకెలా మేనకోడలో చెప్పేస్తా. మా హస్బెండ్ వాళ్ళ పిన్ని మనవరాలన్నమాట. అంటే కూతురు కొడుకు కూతురు అయితే మాకు అమ్మాయి అవుతుంది. కూతురు కాబట్టి మేనకోడలు అయింది. డిస్టెన్స్ ఉంది కానీ మరీ అంత లాంగ్ కాదు. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా ద్వారకా తిరుమల గురించి తెలిసినా మీరు ద్వారకా తిరుమల వచ్చినా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు నేను వచ్చింది చిన్న తిరుపతేనా అని ఎందుకు అనిపించిందో చెప్తా. అసలు ద్వారకా తిరుమల టెంపుల్ ని ఇంత బాగా డెవలప్ చేశారని వీడియోస్ లో చూడటమే గానీ ఎప్పుడూ చూడలేదు. మీరుండేది అక్కడే కదా, మీకు కూడా తెలియదు అనుకోవచ్చు. లోకల్స్ అయినా స్టాఫ్ అయినా మాక్సిమం గుడి బ్యాక్ సైడ్ నుంచే దర్శనానికి వెళ్తారు. ఇది వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ సైడ్ అన్నమాట. అలానే మేము కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామా, 5 minutes లో దర్శనం అయిపోయిందా, బయటకు వచ్చేసామా అంతే. టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇంత కన్స్ట్రక్షన్ జరిగిందని, ఇన్ని షాప్స్ ఉన్నాయని, ఇంత క్రౌడ్ ఉంటుందని నాకు అస్సలు తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే కన్స్ట్రక్షన్ జరిగాక ఇదే ఫస్ట్ టైం నేను రావడం. నేను సెప్టెంబర్ లో ఒక వీడియో పోస్ట్ చేసా మా లక్కీ బర్త్డే అప్పుడు. మేము టెంపుల్ కి ఎటు సైడ్ నుంచి వెళ్తామో చూపించా. పెద్ద తిరుపతిలో లాగా కాంప్లెక్స్ కూడా కట్టేశారు ఇక్కడ. తూర్పు గాలి గోపురం ఆపోజిట్ లో అనువెట్టు మండపాలు ఉంటాయి కదా, అక్కడైతే పాపకి అన్నప్రసన్న చేశారు. మేము వెళ్లేసరికి పంతులు గారు వచ్చేసి అయితే రెడీగా ఉన్నారు. నాకు ఇదంతా చూస్తుంటే మా లక్కీ జెన్ను వాళ్ళ అన్నప్రసన్నే గుర్తొచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు కూడా ఫస్ట్ భగవద్గీత పట్టుకున్నారు. ఈ రోజు చాలా పెద్ద ముహూర్తం అండ్ మంచి ముహూర్తం అంట. అందుకనే కొత్తగా అనువెట్టు మండపాలు స్టార్ట్ చేశారు. అవి కూడా మేము వెళ్ళిన రోజే ఓపెనింగ్ అన్నమాట. ద్వారకా తిరుమలలో పెళ్లిళ్ళు చాలా ఎక్కువగా జరుగుతాయి. అందుకోసం అనువెట్టు మండపాలు పాతవి సరిపోవట్లేదని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. అసలు పెళ్లిళ్ళ సీజన్ లో తిరుపతి వస్తే ఉంటుందండి. కొత్త జంటలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బాజా భజంత్రీలతో చాలా హడావిడిగా హంగామాగా ఉంటుంది. ఇక్కడ అన్నప్రసన్న జరుగుతుంది, బ్యాక్ సైడ్ పెళ్లి కూడా జరుగుతుంది. నా మనసంతా ఆ పెళ్లి దగ్గరే ఉంది. అన్నప్రసన్న పూజ చూడడం మానేసి నేను ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకునే చూస్తూ ఉన్నా. వద్దు అనుకుంటున్నా సరే నా కళ్ళు ఆ పెళ్లి వైపే వెళ్తున్నాయి. నాకు తెలిసినంత వరకు నైట్ మాత్రమే పెళ్లి ముహూర్తాలు ఉండేవి. ఇప్పుడేంటో పగలు కూడా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. ఎనివే ఆ కొత్త జంటకి ఇంకా కంగ్రాట్స్ మనసులోనే చెప్పేసా. అప్పకి ఫస్ట్ పెట్టే ముద్ద మేనమావదే అయ్యి ఉండాలని మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టారు. మేనమామ ఉంటే పక్కన మేనత్త ఉండాలిగా.
ఫస్ట్ మా అన్నత్త మేనమామ అంటే నేను మా హస్బెండ్ తినిపించేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ తాతగారు అండ్ పాప వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ అన్నమాట. పాపకైతే ఒకరి తర్వాత ఒకరు అన్నం పెట్టేశాం. మీకు ఇంకో విషయం తెలుసా, ద్వారకా తిరుమల వాళ్ళు కానీ ద్వారకా తిరుమల చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ అన్నప్రాసన పాపకు గాని బాబుకు గాని చెయ్యాలంటే ఫస్ట్ ఆ స్వామివారి ప్రసాదమే పెడతారు. మేము టెంపుల్లో ఉన్నాం కాబట్టి ముందు స్వామివారికి చూపించి తర్వాత పాపకైతే తినిపించాం. మాతో పాటు మా జన్ను కూడా పాపకైతే అన్నం తినిపించింది. ఇంతకీ ఇది ఎప్పుడో తీసిన వీడియో అనుకున్నారు, కాదండి ఏప్రిల్ 1 అంటే నిన్న తీసిన వీడియో. మీలో ఎంతమంది నిన్న ఫూల్స్ అయ్యారో నాకు కామెంట్స్ లో చెప్పండి. నేను మీకు ఇందాకే చెప్పాను కదా ఇక్కడ అన్నప్రాసన అవుతున్నా సరే నా మనసంతా పెళ్లి దగ్గరే ఉందని. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే వస్తున్నారనమాట. పెళ్లి కంప్లీట్ అయిపోయినట్టుంది. అరుంధతి నక్షత్రం చూడడానికి బయటికి వెళ్తున్నారు. పూజా విధానం కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలైన ఘట్టానికి అయితే వెళ్ళాము. అదే అన్నప్రాసనలో పాప ఏం పట్టుకుంటుందా అని అందరం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అనమాట. డబ్బులు అన్నం పట్టుకుంది. పట్టేసుకో. పుస్తకం పట్టుకుంది. సౌభాగ్యం సకల విద్యా ప్రాప్తిస్తూ ఆయుష్మస్తు ఆరోగ్యవంతతో సువర్ణ లక్ష్మీ చేస్తూ. పాప అయితే ఫస్ట్ మనీ పట్టుకుంది. అన్నప్రాసనలో మనం ఏం పట్టుకున్నా సరే దేవుడు మనకంటూ ఒక రాత రాసేస్తాడు. దాన్ని బట్టే మనకంతా జరుగుతుంది. సక్సెస్ఫుల్ గా అన్నప్రాసన అయితే కంప్లీట్ అయిపోయింది. మేము దర్శనానికి వెళ్ళిపోయాం. అసలు టెంపుల్ ఇది వరకులా కాదండి, చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఎలా అంటే ప్రతి చోట వాళ్ళు పెట్టే ప్రతి రూల్ కూడా పెద్ద తిరుపతిని తలపించేలా ఉన్నాయి. లోపలైతే అస్సలు ఫోన్ ఎలో లేదు. నేను మా హస్బెండ్ ఫోన్ నుంచి చిన్న క్లిప్ అయితే తీసాను. నేను గుండుతో ఉన్నాను, నన్ను మాత్రం చూపించుకొని చెప్తున్నారు. అలానే నేను 15 సంవత్సరాల తర్వాత ఒక ప్లేస్ కి వెళ్ళాను అని తమ్నైల్లో రాశాను కదా, ఇదే అన్నమాట అన్నదాన సత్రం. నేను నా పెళ్లికి ముందు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు. వకులమాత అన్నదాన సత్రం కొత్తగా కట్టాక అసలు వెళ్ళిందే లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది చూడడానికి కూడా పెద్ద తిరుపతిలో వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది కదా, నాకు సేమ్ ఆ ఫీలే వచ్చింది. సేమ్ అక్కడ ఉన్నట్టే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా ఉన్నాయి. హాల్ నెంబర్ 2, హాల్ నెంబర్ 3 అని కూడా రాసి పెట్టేసి ఉన్నాయి. ఒక హాల్ ఫుల్ అవగానే ఇంకొక హాల్ కి పంపిస్తున్నారు. మనం వెళ్ళేసరికి అన్ని సెట్ చేసేసి ఉంటాయి అన్నమాట. అంటే ప్రసాదం, కర్రీ, స్వామివారిని తలుచుకొని గోవింద చెప్పేసి తినేయడమే. భోజనం అయితే చేసి వచ్చేసాం ఇప్పుడే. ఫస్ట్ టైం వచ్చాను నేను. అమ్మా భోజనం చేసేసి బయటకు వచ్చేసాం. ఏంటి ఇంకా ఈ వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేసేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. యూట్యూబ్ లోనే కాదు ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, బయోలో లింక్ ఇస్తాను, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.